త్వరగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. రోజులు మారుతున్నాయి. అది కూడా ఊహించినంత వేగంగా మారుతున్న సామాజిక పరిస్థితులకు తగ్గట్టు బంధాలు అనుబంధాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆలోచించేందుకు కూడా సాహసం చేయలేని అంశాలు ఇప్పుడు రియాలిటీలోకి రావడమే కాదు, వాటికి సంబంధించిన వివరాలు వార్తాంశాలు కూడా మారుతున్నాయి. సహజీవనం ఇప్పటికీ గుట్టుగా జరిగిపోతున్నాయి. అలాంటిది సహజీవనం చేసే జంట చేసుకున్న ఒప్పందం, అందుకు సిద్ధం చేసుకున్న అగ్రిమెంటు మాత్రమే కాదు, ఆ క్రమంలో రిలేషన్షిప్ బ్రేకప్ వేళ ఏమేం చేయాలన్న అంశాలని రూల్గా రాసుకోవడం చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అనే భావన కలుగక మానదు. సోషల్ మీడియాలో భారీ చర్చగా మారిన తాజా ఉదంతంలోకి ఒకసారి వెళితే, ముంబైకి చెందిన ఒక జంట తాజాగా కోర్టును ఆశ్రయించింది. తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా పేర్కొంటూ ఒక వ్యక్తిపై కేసు పెట్టింది. దీనిపై అతడు ఊహించని ఒక డాక్యుమెంట్ను తెర మీదకు తెచ్చాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో షేర్ కావడంతో ఇప్పుడు ఈ ఉదంతం షాకింగ్గా మారింది. పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. 29 ఏళ్ల యువతి పెద్ద వయస్కులకు కేర్ టేకర్గా పనిచేస్తుంది. ఇక లైంగిక దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 46 ఏళ్ల వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగి. వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. మిగిలిన వారికి భిన్నంగా వారు ఒక అగ్రిమెంట్ రాసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చెబుతున్నారు. అయితే అదంతా ఫేక్ డాక్యుమెంట్గా ఆమె వాదిస్తుంది. ఈ నేపథ్యంలో సదరు వ్యక్తి తన వద్ద ఉన్న అగ్రిమెంట్ కాపీని బయటకు తీసి కోర్టు ముందు పెట్టారు. అందులో పలు అంశాలని ఒప్పందాలుగా రాసుకున్నారు. వాటిలో కొన్నింటిని చూస్తే ఏడాది పాటు కలిసి ఉండాలి అన్న నిర్ణయం ఒకటి ఉంది. కలిసి ఉన్నప్పుడు పరస్పరం ఎవరూ లైంగిక వేధింపుల కేసులు పెట్టుకోకూడదు. ఒకవేళ ఎవరికైనా ఎదుటి వ్యక్తి నచ్చకపోతే నెల రోజుల ముందు నోటీస్ పీరియడ్ ఇచ్చి విడిపోవచ్చు. ఒకవేళ ఆమె ప్రెగ్నెంట్ అయితే అందుకు అతడు బాధ్యుడు కాదు. ఇలా పలు పాయింట్లతో ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. బంధువుల రాకపోకలపైన ఇరువురు ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా సదరు అగ్రిమెంట్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లాయర్ కోర్టు ముందుకు తీసుకువచ్చాడు. దీంతో ఈ కేసు వివరాలు బయటకు వచ్చాయి. అయితే ఈ అగ్రిమెంట్ ఫేక్ అని అమ్మాయి తరపు లాయర్ వాదిస్తూ ఉంటే, అదంతా ఒరిజినల్ అంటూ అబ్బాయి తరపు లాయర్ వాదిస్తున్నారు. మొత్తంగా ఈ అగ్రిమెంట్ కాపీ నెట్టింట వైరల్గా మారింది. పెద్ద చర్చకు తెరతీసిందని చెప్పాలి.